టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రాపర్ గా సబ్మిట్ నేర్చుకుని ప్రాపర్ గా రెజ్యూమ్ చేసుకున్న వాళ్ళకి ఎస్ఐపి ఎప్పుడు జాబ్ వస్తుంది. ఓన్లీ సబ్మిట్ ఉండాలండి ఎస్ఐపిలో. ఏదో నార్మల్ గా బ్యాక్ డోర్లు వెళ్తాం, ప్రాక్సీలకి వెళ్తాం, అది ఏదో ఆఫ్ నాలెడ్జ్ వెళ్తే అక్కడ కుదరదండి. ఎందుకంటే టోటల్ ఎస్ఐపి క్లయింట్స్ బేస్డ్ బిజినెస్ ఉంటుందండి. క్లయింట్స్ బేస్డ్ బిజినెస్ అంటే ఒక ప్రోడక్ట్ లో ఎస్ఐపి ఎలా చేయాలి, క్లయింట్ తో ఇంటరాక్షన్ ఉంటుంది. ఎస్ఐపి మనం కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏజ్ లిమిట్ లేదండి. ఎస్ఐపిలో 52 years వరకు చాలా మంది జాబ్ చేసుకుంటారండి. 55 years వరకు. టెక్నికల్ గా ప్రోగ్రామర్స్ అనుకోండి ప్రాబ్లం ఉంటుంది, ఏజ్ లిమిట్. ఎందుకంటే ఇది ఫంక్షనల్ కన్సల్టెంట్ జాబ్. చాలా మంది కన్సల్టెంట్ గానే వర్క్ చేస్తూ ఉంటారు 50+ లో కూడా. అదే ప్రోగ్రామర్స్ అనుకోండి, ఒక ఏజ్ వచ్చేటప్పుడు ప్రోగ్రామర్స్ ప్రాబ్లం అవుతుంది, ఏజ్ ప్రాబ్లం. ఇది ఫంక్షనల్ కన్సల్టెంట్ జాబ్ అండి. సో మీకు చాలా మంది ఎస్ఐపీలో 30+, 35+ కూడా ఎంటర్ అవుతారండి. 40 దగ్గర వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు ట్రైనింగ్ కి. ఒక 10 years ఎస్ఐపీలో చేయాలని. ఎస్ఐపీ ఇస్ ప్యాషన్ జాబ్ అండి. సో దీనంత శాలరీస్ ప్రపంచంలో దేనికి లేవండి. ఎస్ఐపీ ప్రపంచంలో అవర్లీ బేసిస్ కూడా వర్క్ చేస్తున్నారండి. డాలర్స్ పర్ అవర్ ఎంత అని ఉంటుందండి. 8 hours కి ఇన్ని డాలర్స్ అని ఉంటుంది. $600-700 పర్ డే చేసి ఉన్నారు ఎస్ఐపి కన్సల్టెంట్స్ గా. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళండి. ప్రాజెక్ట్స్ లో ఒక 10-12 ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. అందుకే ఎస్ఐపి ఎప్పటికీ మార్కెట్ పోదండి. అందులో ఎస్ఐపి హనా వచ్చింది, క్లౌడ్. నెక్స్ట్ 15 years ఎస్ఐపి మార్కెట్ డోకలేదు 100%. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. నెక్స్ట్ 15 years అప్పుడు మీరు అందరూ మేనేజ్మెంట్ సైడ్కి వెళ్ళిపోతారు. ఎస్ఐపి ఐటీ ఫీల్డ్ లో ఎప్పుడు కూడా ఏది టెక్నాలజీలో మేము అస్తమానం నేర్చుకోవాలి, ఐటీ గ్యారంటీ కాదు, పర్మనెంట్ కాదు అనుకుంటారు. ఎస్ఐపి ఇస్ ద పర్మనెంట్. చాలా ప్రొడక్ట్స్ లో, చాలా కంట్రీస్ లో ఎస్ఐపి ఒక సబ్జెక్ట్ అండి, యూనివర్సిటీస్ లో. అందుకేంటంటే ఎస్ఐపి గురించి మీరు ఎక్కువ ఆలోచించగలరు. ఎస్ఐపి అనేది ఇంత శాలరీస్ మీరు బీకామ్, బిఎస్సి, ఎంబీఏ చదువుకో, బీటెక్ చదువుకోవాలి, ఇంత శాలరీస్ ఎక్కడ? స్టార్టింగ్ శాలరీ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే 1 lakh కొట్టొచ్చు జాబ్ స్టార్టింగ్ శాలరీ ఎస్ఐపి. సో ఇది హిస్టరీ ఆఫ్ ద ఎస్ఐపి. ఎస్ఐపి అంటే సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఐపి ఇస్ అన్ ఈఆర్పి ప్రొడక్ట్ అండి, ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. వెరీ క్లియర్ కట్ గా ఉంది. నా డెమోలో ఏదో పిక్చర్స్ అవి చూపెట్టడాలు ఏముండదు. అంత ట్రైనింగ్ ఎలా ప్రాక్టికల్ గా ఉంటుంది. నేను మాట్లాడేది కూడా అంత ప్రాక్టికల్. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. లాస్ట్ 22-25 years ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, 22 years ఎస్ఐపి ఎక్స్పీరియన్స్, 11 ప్రాజెక్ట్స్, అండ్ లాస్ట్ 12 years నుంచి ట్రైనింగ్ యుఎస్, కెనడా, ఇండియా. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అండ్ 9 countries లో నేను ట్రావెల్ చేశాను, ఆన్ సైట్ లో వర్క్ చేశాను. సో FIMM వెరీ క్లియర్ నోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. నా బిజినెస్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ప్రతిదానికి ఇంటిగ్రేటెడ్ ఎట్లా ఉంటుందో కూడా మాట్లాడుతూ ఉంటాను. దానివల్ల మీకు అదర్ క్రాస్ మాడ్యూల్స్ నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంది. ఒక ఎస్ఐపి కన్సల్టెంట్ మీరు SD నేర్చుకున్నారు, డెఫినెట్లీ మీకు FIMM నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే అది లేకుండా ప్రాజెక్ట్ చేయలేరు. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్. ఎస్ఐపిలో 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ఆర్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాయండి. యుఎస్ టోటల్ గా 4 పసిఫిక్ జోన్స్ అంటారండి ఎస్ఐపిలో. 4 పసిఫిక్ జోన్స్ అంటే యుఎస్, ఈస్టర్న్, సెంట్రల్, మౌంటైన్, పసిఫిక్. మిడిల్ ఈస్ట్, సౌదీ, దుబాయ్, ఖతార్, బహ్రెయిన్, అది మిడిల్ ఈస్ట్ కంట్రీస్. తర్వాత ఏషియా ప్యాక్, సింగపూర్, మలేషియా, చైనా, జపాన్, దిస్ ఇస్ 1 time zone. అండ్ యూరోప్ 10+ countries, totally 4 time zones. 12.5 hours, 11.5 hours, 4.5 hours, 5.5 hours, 2.5 hours, 1.5 hours. ప్రపంచంలో ఈ యొక్క 4 time zones లో మీరు వర్క్ చేస్తారు. డిఫరెంట్ టైం జోన్స్ లో మీకు ప్రాజెక్టులు రావచ్చండి. యుఎస్ లో రావచ్చు క్లయింట్, యూరోప్ రావచ్చు, మిడిల్ ఈస్ట్ అంటే సౌదీ, దుబాయ్, ఖతార్ రావచ్చు, అండ్ ఏషియా ప్యాక్ అంటే సింగపూర్, మలేషియా. డిఫరెంట్ టైం జోన్స్ లో వర్క్ చేస్తుంటారు. దిస్ ఇస్ ఫిక్స్డ్. 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్, రోల్ అవుట్, మైగ్రేట్, సపోర్ట్. ఎక్కడికి వెళ్ళి ఇదే ఉంటారు. మీరు ఆఫర్ లెటర్ వచ్చినా, మీకు ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ లెస్ అయినా అవుతుంది తెలదండి. లోపలికి వెళ్ళి 1 week 2 weeks లో ఫిక్స్ అవుతుంది ప్రాజెక్ట్ ఏంటనేది. దిస్ ఇస్ కామన్ స్ట్రక్చర్. అండ్ 4 kind of పీపుల్ ఉంటారు ఎస్ఐపిలో. ఫంక్షనల్ కన్సల్టెంట్, మీరు అందరూ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. FI ఎవరి బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు దానికి వెళ్తారు. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు FIC. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు మొత్తం MMకి వెళ్ళొచ్చు, SDకి వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న, MBA బ్యాక్గ్రౌండ్ ఉన్న SDకి వెళ్ళొచ్చు, MM వెళ్ళొచ్చు. బీకామ్, BA, BSc బ్యాక్గ్రౌండ్ ఉన్న
ఎస్డికి ఎంకి వెళ్ళొచ్చండి. ఎఫ్ఐ అంటే ఫైనాన్స్ కొద్ది నాలెడ్జ్ ఉండాలి, అకౌంట్స్ వాళ్ళే వెళ్తారు తప్ప మిగతా వాళ్ళు వెళ్ళరండి. ఎందుకంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే అర్థం ఏంటంటే కొద్ది బ్యాక్గ్రౌండ్, కొద్ది ఫంక్షనల్ నాలెడ్జ్ ఉండాలని. ఒకప్పుడు అయితే ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎస్ఐపి ఎంత ఉంది అని అడిగేవారు. ఇప్పుడు అట్లా లేదండి. మార్కెట్ టోటల్లీ ఇండియా వచ్చేస్తుంది. ఎస్ఐపి మార్కెట్ ఆల్మోస్ట్ ఎంత ఎస్ఐపి రిక్వైర్మెంట్ ఇండియాలో ఉండడానికి కారణం, ప్రాజెక్ట్స్ అక్కడ $8,000 కోట్ చేస్తారు కన్సల్టెంట్ పర్ మంత్. ఇక్కడ అదే ఐబిఎం, యాక్సెంచర్, డిలైట్ అయితే $4,000 కే మిమ్మల్ని సప్లై చేస్తారు ఎస్ఐపిగా. $4,000 అంటే మీకు శాలరీ 3.5 lakhs. ఇది డాలర్ రేట్ 93 రూపీస్. 3.5 lakhs ఉంటుంది మీ మీద. 4 years 3 years ప్లస్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళకి 3.5 lakhs కోట్ చేస్తుంది ఐబిఎం క్లయింట్ దగ్గర. సో మీకు మ్యాక్స్ ఇస్తే 1.5 1.2 అట్లా ఇస్తారు. అదే పెద్ద శాలరీ అనుకుంటారు, కానీ వాళ్ళకి అంత కోడింగ్ చేస్తారు. వాళ్ళ జిఎస్టీలు, టాక్సేషన్ పోను, వాళ్ళకి ఈచ్ క్యాండిడేట్ మీద 1.5 lakh మిగులుతుందండి. అదే అందుకే ఎస్ఐపి ప్రాక్టీస్ ఇండియాలో ఇంత డెవలప్ అవడానికి కారణం. ఎందుకంటే యుఎస్ లో H1B ఉన్న వాళ్ళని తీసుకోవాలనుకోండి, సో మీకు $8,000 మినిమం అడుగుతారంట. అందుకే ఇండియా వచ్చేస్తున్నాయి ప్రాజెక్ట్స్ అన్ని. అందుకే ఆఫ్ షోర్ అంటారండి. ఆఫ్ షోర్ ఇంత డెవలప్ అవడానికి కారణం అదే. అందుకే ఎస్ఐపిలో 4 kind of పీపుల్ ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్, మీరందరూ ఫంక్షనల్. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళు వాళ్ళు మెటీరియల్స్ మేనేజ్మెంట్ అంటే ఈ పర్చేసింగ్, ప్రొక్యూర్మెంట్, ఇన్వెంటరీలో, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉంటుంది ఎస్డికి, టీచింగ్ ఫీల్డ్ లో. అలాగే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎఫ్ఐ, ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పిపిపిఎం, అలాగే హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు హెచ్ఆర్ మాడ్యూల్. అలా ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, హెచ్ఆర్, ఈడబ్ల్యూఎం, టిఎం, ఈ మేజర్ మాడ్యూల్స్. అలాగే టెక్నికల్ మాడ్యూల్ ఎవరైతే బీటెక్ కానీ, ఎవరైతే ఎంసీఏ చదువుకుని, ఎవరైతే టెక్నికల్ గా కోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అబాప్కి వెళ్తారు. అదే టెక్నికల్ మాడ్యూల్ అంటారండి, అబాప్. థర్డ్ వచ్చి చాలా మంది నెట్వర్క్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, నెట్వర్క్ గైస్, వాళ్ళని ఎస్ఐపిలో బేసిస్ కన్సల్టెంట్స్ అంటారు. ఫంక్షనల్, టెక్నికల్, బేసిస్, అనాలు 1 more టెక్నికల్ ఉంటారు, అతను కూడా టెక్నికల్ కన్సల్టెంట్. ఫ్యూరీ డెవలపర్ అంటారండి, అది కూడా బీటెక్, ఎంసీఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. అదే అబాప్ వాళ్ళే అది కూడా చేసేస్తారండి. సో ఇలా 4 kind of పీపుల్ ఉంటారు మనకి. మీరు ఫంక్షనల్ కన్సల్టెంట్స్, నేను కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫస్ట్ ఎప్పుడు కూడా హైరార్కీ లెవెల్స్ ఎలా ఉంటుందంటే ఫంక్షనల్ కన్సల్టెంట్, జూనియర్, సీనియర్, లీడ్ అండ్ ప్రాజెక్ట్ లీడ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ప్రోగ్రామ్ మేనేజర్ అండ్ అసోసియేట్ మేనేజర్ ఇన్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ ఉంటుందండి హైరార్కీ లెవెల్స్. దీన్ని వర్క్ ఫ్లో అంటారండి. సో ప్రాజెక్ట్ మేనేజర్ రేంజ్ రీచ్ అవ్వాలంటే 10+ ప్రొఫైల్, 12+ ప్రొఫైల్. ప్రోగ్రామ్ మేనేజర్ అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ మీ అండర్లో ఉంటారు, వాళ్ళు ప్రోగ్రామ్ మేనేజర్ అంటారండి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ప్రాజెక్ట్స్ తేవడానికి యుఎస్, యూరోప్ తిరుగుతూ ఉంటారు ప్రీ సేల్స్ గైతో పాటు. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎస్ఐపి. ఇలా ఎస్ఐపిలో మనకి జాబ్ అప్లై చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలండి. డిగ్రీ ఉన్న వాళ్ళు, బీటెక్ ఉన్న వాళ్ళు, ఎంబీఏ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎస్ఐపికి వెళ్ళచ్చు. సో దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద ఎస్ఐపి. ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్. ఎస్ఐపిలో 3 kind of సర్వర్స్ ఉంటాయండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 1 more సర్వర్ ఉంటుంది సమ్ టైమ్స్, దట్ ఈస్ కాల్డ్ శాండ్ బాక్స్ సర్వర్ అండ్ క్లయింట్. చాలా మంది ఎస్ఐపి రాకముందు కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఉండేవారు, వాళ్ళందరినీ ఎంప్లాయీస్ అని పిలిచేవారండి. ఎస్ఐపి రాకముందు 15-20 సంవత్సరాల క్రితం, 20 years బ్యాక్. ఇప్పుడు చాలా కంపెనీస్ లో ఎస్ఐపి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే ఎండ్ యూజర్స్ అంటారండి. మీరు ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీస్ లో జాబ్ వస్తుంది మీకు. దట్ ఈస్ ద ప్రాక్టీస్ ఇన్ ద వరల్డ్. ఐబిఎం, యాక్సెంచర్, డిలైట్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇవన్నీ టాప్ కన్సల్టింగ్ కంపెనీస్. ఇండియన్ కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, జీ, లైక్ దాట్. సో ఈ కన్సల్టింగ్ కంపెనీస్ మిమ్మల్ని తీసుకుంటూ ఉంటాయి ప్రాజెక్ట్స్ కన్ఫర్మేషన్ చేసుకుని. వీళ్ళు ఫస్ట్ ఇనిషియల్ గా అయితే ఇండియాలో అయితే ఒక 1 month 15 days ప్రాజెక్ట్ అసైన్ కారండి. మీకు సిస్టమ్ యాక్సెస్ అన్ని ఇస్తారు. సడన్ గా 1 day మెయిల్ వస్తుంది మీకు ప్రాజెక్ట్ అసైన్ అంటే, ఏదైనా ఇంప్లిమెంట్ కానీ, రోల్అవుట్ కానీ, మైగ్రేట్ కానీ, సపోర్ట్ కానీ, డిపెండ్స్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి ప్రొఫైల్స్ క్లయింట్కి ఇస్తూ ఉంటారు, షార్ట్ లిస్ట్ చేసుకుంటూ ఉంటారు. అది ప్రాక్టీస్ అలా జరుగుతూ ఉంటుంది ఎస్ఐపి. సో ఇలా ఎస్ఐపి జరుగుతున్నప్పుడు మీకు సడన్ ఆఫ్ ఆల్ 1 day మెయిల్ వస్తుంది, యువర్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్, యువర్ ప్రాజెక్ట్ ఈజ్ రోల్అవుట్. అలా మెయిల్ వచ్చినప్పుడు మీకు ప్రాజెక్ట్ అసైన్. మీరు ఐబిఎం లో వర్క్ చేస్తారు, మీ క్లయింట్ వచ్చి, మీరు ఐబిఎం హైదరాబాద్ లో వర్క్ చేస్తారు, అదే యాక్సెంచర్. మీ క్లయింట్ హైదరాబాద్ లోనే ఉంది, మేబీ సామ్సంగ్, యాపిల్, జిఎం మోటార్స్, ఇవన్నీ క్లయింట్స్ అంటారు. సో మీరు ఆన్ సైట్కి వెళ్ళి వర్క్ చేయొచ్చు. అంటే హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ క్లయింట్ ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయొచ్చు. అదే మీ క్లయింట్ ముంబైలో ఉంది, చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, పూణేలో ఉంది, లైక్ దట్ ఇండియన్ సినారియో.
మీ క్లయింట్ యుఎస్, యూరోప్, మిడిల్ ఈస్ట్ లో ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ గ్లోబల్ డెలివరీ మోడల్. నౌ డేస్ ఇమీడియట్ ఆన్ సైట్ కి పంపించట్లేదు. కారణం ఏంటంటే అంతా కూడా ఎక్స్పెన్సివ్ తో కూడుకుంది కాబట్టి ఇక్కడ ఉండే మీరు జాబ్ చేస్తారు. సీనియర్ పర్సన్స్ 1 or 2 పర్సన్స్ ఆన్ సైట్ లో ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ ప్లేస్. సో మీకు జాబ్ వచ్చింది ఇప్పుడు మేబీ IBM లో, మీ క్లయింట్ వచ్చి యుఎస్ లో ఉంది, ఆఫ్ షోర్ లో చేస్తారు. ఇక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ఆర్ టెలిఫోనిక్ కాన్ఫరెన్స్ ద్వారా రిక్వైర్మెంట్స్ మాట్లాడతారు. ప్రాజెక్ట్ సపోర్ట్ సర్వర్స్ అక్కడ ఉంటాయండి, సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. వాటర్ మీరు హైదరాబాద్ లో ఉన్నారు, మీ క్లయింట్ హైదరాబాద్ ఉంది, ఆన్ సైట్ కి వెళ్ళొచ్చు. మేబీ ఇండియాలో ముంబైలో ఉంది, మేబీ ఎక్స్పెన్సివ్ కాదు కాబట్టి ముంబై కూడా పంపించవచ్చు మిమ్మల్ని ఆన్ సైట్ కి ఇన్ కేస్. లేకపోతే ఇక్కడ IBM హైదరాబాద్ ఆఫీస్ నుంచి లేదా యాక్సెంచర్ క్లయింట్ ని హ్యాండిల్ చేస్తారు. మీరు ప్రాజెక్ట్ ప్లేస్ కి వెళ్తారు, అదే క్లయింట్ ప్లేస్. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ అంటారు. క్లయింట్ సైడ్ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళని SAP ఎండ్ యూజర్స్ అంటారు. మిమ్మల్ని కన్సల్టెంట్స్ అంటారు, వాళ్ళు ఎండ్ యూజర్స్ అంటారు. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు కోర్ యూజర్స్ అంటారు. ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ వాళ్ళని SAP ఎండ్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్స్ ప్రతి మాడ్యూల్ కి ఉంటారు. ఫైనాన్స్ కు 10 మంది 15 మంది, FI కి, MM కి, SD కి, అలా టోటల్ క్లయింట్స్ 100 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ ఎండ్ యూజర్స్ అంటారు. వాళ్ళందరికీ ఒక బాస్ ఉంటాడు, అతనే సూపర్ యూజర్. వీళ్ళందరికీ ఎండ్ యూజర్ కి, సూపర్ యూజర్ కి ఒక అథారిటీ పర్సన్ ఉంటాడు ఈచ్ మాడ్యూల్ కి. ఫైనాన్స్ కి ఒకళ్ళు, MM కి ఒకళ్ళు, SD వాళ్ళని బిజినెస్ యూజర్ అంటారండి. ఇది హైరార్కీ లెవెల్స్. ఎండ్ యూజర్స్, సూపర్ యూజర్, బిజినెస్ యూజర్. మీరు కన్సల్టెంట్, మీరు ప్రాజెక్ట్ ఎప్పుడు ఆల్వేస్ ఇంటరాక్ట్ టు ద ఎండ్ యూజర్స్. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారండి. అయితే ఇంప్లిమెంటేషన్ అనుకోండి, యూజర్స్ మీటింగ్స్కి వస్తారు. రోల్ అవుట్ అనుకోండి, యూజర్స్ మీటింగ్స్కి వస్తారు. అదే సపోర్ట్ అనుకోండి, ఇష్యూ వస్తే సాల్వ్ చేయాలి. డైరెక్ట్ మెయిల్కి వస్తుంది, డైరెక్ట్ మెయిల్ సపోర్ట్ అండ్ లేదా క్లయింట్ లెవెల్ సపోర్ట్ అంటారు. అలాగే ఇష్యూ వచ్చింది అనుకోండి, యూజర్ ఏం చేస్తాడు, ఒక టికెట్ కింద క్రియేట్ చేసి టికెట్ ని హెల్ప్ డెస్క్ లో పెడతాడు. డిఫరెంట్ టూల్స్ ద్వారా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలా మీరు రోజు మండే టు, ఎప్పుడు కూడా SAP ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే మండే టు ఫ్రైడే. మిడిల్ ఈస్ట్ అయితే సండే టు థర్స్డే. మిడిల్ ఈస్ట్ లో సండే ఆఫీస్ ఉంటుందండి వాళ్ళకి. ప్రపంచంలో అన్ని ప్లేసుల్లోని ఆఫీస్ ఉంటుంది సండే. ఓన్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో సండే ఆఫీస్ ఉంటుంది. మీరు మిడిల్ ఈస్ట్ అనుకోండి, మిడిల్ ఈస్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నారు, మీకు సండే ఆఫీస్ ఉంటుంది. మీకు ఫ్రైడే హాలిడే ఉంటుందండి. సాటర్డే రెగ్యులర్ IT హాలిడే కామన్ గా వరల్డ్ వైడ్. 5 days వర్కింగ్ ఇన్ ద IT ఫీల్డ్, ఎస్పెషల్ SAP ప్రాక్టీస్. 5 days తప్ప ఎక్కడ వర్క్ చేయరండి, ఏ క్లయింట్స్ వర్క్ చేయరు. దట్ ఈస్ బెస్ట్ ప్రాక్టీస్. కొన్ని కంట్రీస్ లో అయితే మేబీ ప్రపోజ్ చేస్తున్నారు హైబ్రిడ్, మేబీ 4 days తీసుకొస్తున్నారు యూరోప్ కొన్ని క్లయింట్స్. మేబీ ఇంకా ప్రపోజల్ వస్తుంది, మేబీ ఫ్యూచర్ మేబీ 4 days ఉండొచ్చు. 1 hour పెంచుతారు వర్కింగ్ డే, 1 hour వర్కింగ్ అవర్ పెంచుతారండి, 1 or 2 hours. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. సో ఇలా మీరు ప్రాజెక్ట్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ క్లయింట్ తో ఇంటరాక్షన్ ఉండాలి. ఒక కన్సల్టెంట్ గా SAP ప్రాజెక్ట్ ని ఎలా చేయాలి, మనం క్లయింట్ తో ఎలా ఇంటరాక్షన్ అవ్వాలి, మెయిల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, సో ప్రజెంటేషన్స్ ఎలా ఇవ్వాలి, క్లయింట్ ప్లేస్ లో సిచ్యువేషన్ బట్టి స్మార్ట్నెస్ కి ఎలా బిహేవ్ చేయాలి, ఇదే నేర్చుకుంటారు నా ట్రైనింగ్ లో. లాస్ట్ మై ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేస్తాను. ట్రైనింగ్ అంటే పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సిస్టమ్ లో చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్. అది ఉంటుంది, ప్లస్ ప్రాజెక్ట్ ఎలా చేయాలో ఉంటుంది ఇక్కడ. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ ద SAP ప్రాజెక్ట్స్. ఇది చాలా మందికి రాదు, దీనివల్ల ప్రాజెక్ట్స్ కి వెళ్ళి ఫెయిల్యూర్ అవుతున్నారు బికాస్ ఆఫ్ దిస్ రీజన్. అందుకేంటంటే క్లయింట్ ని హ్యాండిల్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ప్లేస్ లో. నా కోర్స్ కంటెంట్ కావాలంటే మీకు VSITsolutions.com లో SAP SD HANA కోర్స్ కంటెంట్ MM ఉంటుంది, FI ఉంటుంది. మీకు మీ SD కోర్స్ కంటెంట్ అక్కడ దొరుకుతుందండి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కోర్స్ కంటెంట్ అంటే అవుట్లైన్ ఉంటుందండి, మొత్తం డీటెయిల్ గా ఉండదు అక్కడ. సో అవి కాకుండా డీటెయిల్ గా ఇన్బిల్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎవ్రీడే క్లాస్ 1 hour ఉంటుంది షార్ప్లీ. ప్రాక్టీస్ 6:05 స్టార్ట్ అవుతుందండి, 7:05 క్లోజ్ అయిపోతుంది క్లాస్. మండే 1 hour, ట్యూస్డే 1 hour, వెన్స్డే మళ్ళీ బ్రేక్ ఉంటుంది. నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ థర్స్డే, ఫ్రైడే, మళ్ళీ సాటర్డే చేసుకుంటారు, సండే యూ హ్యావ్ టు టేక్ బ్రేక్. సో అది ప్రాక్టీస్, నా ప్రాక్టీస్ అని. సో ఇలా నేను టోటల్ గా 40 hours ప్లస్ ఆర్ 2 hours ఎక్స్ట్రా 42 hours చెప్తానండి టోటల్ గా. ఒక ఎంటైర్ ప్రాజెక్ట్ ని ఎలా చేయాలో ఈ 42 hours లో చెప్తాను. చాలా చోట్ల 6 months చెప్తారు, 1 year చెప్తారు, 3 months చెప్తారు, డిపెండ్స్ ఆన్ ఎవరి స్ట్రక్చర్ వాళ్ళకు ఉంటుందండి. టోటల్ మీకు సర్వర్ లో ఉన్న కంటెంట్స్ అన్ని నేను కవర్ చేస్తాను. మీకు ఎండ్ ఆఫ్ ది డే మీరు చెక్ చేసుకుంటే అన్ని క్లియర్ గా తెలుస్తారు. సో ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తానండి. మీకు డ్రైవ్ యాక్సెస్ ఉంటుంది, ఆ డ్రైవ్ లోకి రికార్డింగ్ వచ్చేస్తుందండి. ఎవ్రీడే యాక్సెస్ అయిన రికార్డింగ్ మీకు 6 months ఉంటుందండి.
మీరు డాక్యుమెంట్ అది చూసి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత రికార్డింగ్ యాక్సెస్ అవసరం లేదు. 6 months లో మీరు 3 times ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే థియరిటికల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను లింక్ ఇస్తానండి 1 week లో. ఆ డౌన్లోడ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ ఒక ఫోల్డర్ లో పెట్టుకుంటే ఏ ప్రాజెక్ట్కి వెళ్ళి ఉపయోగపడతాయి. అది సెకండ్. అండ్ థర్డ్ వన్, సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తానండి. 2.5 months సర్వర్ యాక్సెస్ ఉంటుంది మన ట్రైనింగ్ ఉన్నంత కాలం. సో ఈసీసీ హనా 2 ఇస్తానండి. బయట అయితే సర్వర్ యాక్సెస్ మీకు ప్రొవైడ్ చేయరు, మీరు మొబైల్ బయట తీసుకోమంటారు. ఇక్కడంటే నాకు సర్వర్ బిజినెస్ కూడా ఉంది కాబట్టి నా స్టూడెంట్లకు అందరికీ సర్వర్ యాక్సెస్ ఫ్రీ ఇస్తాను. బయట కూడా ఇస్తున్నారంటే ఈసీసీ ఇస్తారు తప్ప హనా ఇవ్వండి. బయట సర్వర్ యాక్సెస్ ఇస్తున్నారంటే ప్రైస్ 27,000, ప్రైస్ కూడా 7,000 ఎక్స్ట్రా ఉంటుంది. సర్వర్ యాక్సెస్ మ్యాక్స్ టు మ్యాక్స్ 2,000 లో వస్తుంది, 2,500. అక్కడే లాజిక్ ఉంటుందండి. సర్వర్ యాక్సెస్ ఇవ్వని వాళ్ళు ఉంటారు, ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఇచ్చిన వాళ్ళు 27,000 ఛార్జ్ చేస్తారు, ఇవ్వని వాళ్ళు 25. లాజిక్ అక్కడ కూడా 5,000 ఎక్స్ట్రా అండి మా ట్రైనింగ్ ఛార్జెస్ అక్కడికి. సో ఇది స్ట్రక్చర్ అండి. సో సర్వర్ యాక్సెస్ 2.5 months ఉంటుంది. తర్వాత మేము ప్రాక్టీస్ చేసుకుంటే పర్ మంత్ బేస్ ఉంటుంది. బయట మార్కెట్ కన్నా 100 rupees తక్కువ ఉంటుంది నా స్టూడెంట్స్. మీరు ఎప్పుడు వచ్చినా నా దగ్గర 100 rupees తక్కువ ఉంటుంది బయట మార్కెట్ కన్నా. దిస్ ఇస్ ఆల్. నేను ఏం చెప్తున్నానో అదే డెలివర్ చేస్తానండి. సో ఎస్ఐపిలో కోర్స్ కంటెంట్స్ లో మీకు బిఫోర్ స్టార్ట్ ది ఎస్డి ప్రాజెక్ట్, బిఫోర్ నేను ఫైనాన్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను బేసిక్స్ కానించి. తర్వాత ఫైనాన్స్ బేసిక్ సెట్టింగ్స్ చెప్తానండి 2 classes 3 classes. తర్వాత ఎంఎం 2 classes చెప్తాను. అంటే బిఫోర్ స్టార్ట్ ద ఎస్డి ప్రాజెక్ట్ నేను 6-7 classes అదర్ థింగ్స్ ఉంటాయండి. తర్వాత ఎస్డి స్టార్ట్ అవుతుంది. అందుకే క్లాసెస్ స్టార్ట్ అయినా 10 days వరకు తీసుకుంటాను, తర్వాత తీసుకోనండి. ఎందుకంటే తర్వాత తీసుకోకుండా అర్థం అవుతుంది కాబట్టి. ఫస్ట్ 10 days తీసుకుంటాను. బ్యాచ్ ఎప్పుడు ఫిక్స్డ్ నా దగ్గర అండి. 10-12 people మాక్సిమం ఉంటారు, 12-13 people ఉంటారు. సో 8-7 people తో స్టార్ట్ అయినా 10 days లో 12 people అయిపోతారు. ఫిక్స్డ్ అండి ఎప్పుడు. తర్వాత నేను క్లోజ్ చేసేస్తాను 10 days తర్వాత. అంటే అర్థం అవుతుంది, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు. సో ట్రైనింగ్ స్ట్రక్చర్ లో మీరు ఏ డౌట్స్ అయినా అడగొచ్చండి. ప్రతిరోజు డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు థియరిటికల్ డాక్యుమెంట్స్, బ్లూ ప్రింట్స్ అన్ని ఇస్తారండి. ఆ డాక్యుమెంట్స్ చదువుకుంటే సరిపోతుంది ప్రాజెక్ట్లకు వెళ్ళినప్పుడు. అలాగే ఎవ్రీ 2.5 months లో ఫస్ట్ 1.5 month తర్వాత 1 month తర్వాత రెజ్యూమ్ ఇస్తానండి. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకుని క్లయింట్స్ ప్రాజెక్ట్స్ ఏం పెట్టాలి నేను మొత్తం చెప్తాను. సో ఎక్స్పీరియన్స్ లెటర్ లేదు నాకు వేరంటే ఫేస్బుక్ లో దొరుకుతారు, మీరు ఫాలోఅప్ చేసుకుంటే అక్కడ గైడ్ చేస్తాను. మీరు ఫాలోఅప్ చేసుకుని డాక్యుమెంట్ తీసుకోవచ్చు. సో 1 month తర్వాత రెజ్యూమ్ ఇస్తారండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇంకొక 1 month టైం తీసుకుంటే మన క్లాసెస్ అయ్యే లోపల రెజ్యూమ్ రెడీ చేసుకోవాలి. అది టార్గెట్ అండి. తర్వాత లాస్ట్ 1 month ఎవ్రీ ఫ్రైడే ఒక మాక్ ఇంటర్వ్యూ ఉంటుందండి. అంటే ఇంటర్వ్యూ ప్యానల్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఇస్తాను. నేను 2 years ఇంటర్వ్యూ ప్యానల్లో కూడా వర్క్ చేశాను. సో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను ఎవ్రీ ఫ్రైడే 15 minutes. క్లాస్ అయిపోయి 45 minutes తర్వాత 45 minutes తర్వాత క్లాస్ అయిపోయాక నేను మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను. సో ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ ఒకటి ఉంటుందండి, అది ప్రిపేర్ చేసుకోవాలి మీరు. అది నేను చెప్తాను మోడల్. అది చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ 3rd or 4th ఇంటర్వ్యూ క్లియర్ చేసుకోవచ్చు. బ్యాక్ డోర్కి వెళ్ళక్కర్లేదు, ప్రాక్సీకి వెళ్ళక్కర్లేదు. బ్యాక్ డోర్ ప్రాక్సీ అనేది నేను సజెస్ట్ చేయను, అసలు దాని గురించి మాట్లాడను ఫోన్లో కూడా. ఎందుకంటే అది రాంగ్ పాత్ అండి. అది అలా వెళ్ళి పోగొట్టుకున్న వాళ్ళు తప్ప విన్ అయిన వాళ్ళు ఎవరు లేరండి. 100% పోద్దండి మనీ. ఎందుకంటే బ్యాక్ డోర్ ఇప్పించిన వాళ్ళు లోపలికి వచ్చి మీరు ఏమీ చేయరావాలి, మీరే చేసుకోవాలి. అందుకే మీకు సబ్జెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అది స్ట్రక్చర్. ఎస్ఐపిలో ఎస్డిలో ఏ కోర్స్ ప్రొవైడ్ చేస్తారు, ఏ కంటెంట్స్ అంటే నా వెబ్సైట్ vsitsolution.com లో మీకు క్లియర్ గా ఉంటుంది. ఒక ఎస్ఐపి ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఒక ఎస్ఐపి కన్సల్టెంట్ మీకు ప్రాజెక్ట్ అసైన్ అయిందండి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సపోజ్ ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనా సిస్టమ్ లో 5 stages ఉంటాయండి. ఏ ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా 1 year ఉంటుందండి. ఏ రోల్ అవుట్ అయినా 6 months ఉంటుంది. ఏ మైగ్రేట్ అయినా 5 months ఉంటుంది. సపోర్ట్ లైఫ్ లాంగ్. ఒక ప్రాజెక్ట్ అసైన్ అయినప్పుడు 5 stages తో ప్రాజెక్ట్ ఉంటుంది. బెస్ట్ ప్రాక్టీస్ మెథడాలజీ అంటారు దాన్ని. యాక్టివేట్ మెథడాలజీ, ఎజిలా, వాటర్ ఫాల్ మెథడాలజీ. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ప్రిపేర్ స్టేజ్ 3 months ఉంటుంది. ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటే బ్లూ ప్రింట్ 3 months ఉంటుంది. కన్ఫిగరేషన్ అంటే రియలైజేషన్ 3 months ఉంటుంది. అండ్ డిప్లాయ్మెంట్ అంటే ఫైనల్ ప్రిపరేషన్ అంటారు ఈసీసీలో. సో ఎస్ఐటి యూఐటి 2 months ఉంటుంది. అండ్ లైవ్ అంటే 1 year ప్రాజెక్ట్. ఒక క్లయింట్ ప్లేస్కి వెళ్ళి ప్రాజెక్ట్ని ఎలా చేయాలి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేయాలో 3 months నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్డి స్టార్ట్ అయిన కాంచెంట్ ఫస్ట్ ఎఫ్ఐ ఎంఎం అబాప్ నాలెడ్జ్ డైరెక్ట్ చెప్పేస్తాను. ఎస్డి మీ ప్రాజెక్ట్, అక్కడి నుంచి రిక్వైర్మెంట్స్ ఎలా చేయాలి,
MOA మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేయాలి, కన్ఫిగర్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ 3 months రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, క్లయింట్ ప్లేస్కి వెళ్ళి చేసి, తర్వాత బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తారు, తర్వాత సిస్టమ్ కన్ఫిగరేషన్ చేస్తారు. అదే నేను ఇచ్చిన సర్వర్ యాక్సెస్. అక్కడ కూడా సేమ్ ఇదే సర్వర్ ఉంటుంది. అక్కడ 3 సర్వర్లు ఉంటాయి, ఇక్కడ ఒకటే ఉంటుంది ట్రైనింగ్ కాబట్టి. 3 సర్వర్లు ఏంటంటే డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో ఇలా ప్రతి స్టేజ్ లో 3 months ఉంటుందండి. ఈచ్ స్టేజ్ లో 3 months తర్వాత రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, తర్వాత బ్లూ ప్రింట్, తర్వాత కన్ఫిగరేషన్, తర్వాత టెస్టింగ్, తర్వాత ట్రైనింగ్, తర్వాత సపోర్ట్కి వెళ్ళిపోవాలి ప్రాజెక్ట్. ఇలా రియల్ టైంలో SAP కన్సల్టెంట్ గా 5 stages తో ప్రాజెక్ట్ ఎలా చేయాలో మీరు ఈ 42 hours నేర్చుకుంటారు కంప్లీట్ గా. వేరే కవర్ అవుతాయి అన్ని 42 hours మాకు వస్తుందంటే, నేను చెప్పే ప్రతి క్లాస్ ని మీకు రికార్డింగ్ అయిపోయిన వెంటనే యాక్సెస్ ఇచ్చేస్తుంది 15 minutes లో క్లాస్ అయిపోయాక. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ రికార్డింగ్ ఓపెన్ చేస్తే 1.5 hour పడుతుందండి ఆ రికార్డింగ్ చూసి చేసుకోవాలండి. సో అందుకు మీరు డెఫినెట్లీ నా 1 hour క్లాస్ కాకుండా ఇంకా 1 hour ఎప్పుడు కూడా మీరు ఆఫర్ లెటర్ వచ్చిన దాకా కష్టపడాలి. అలా కష్టపడితే 100% ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ 4 months లో జాబ్ వస్తుంది. నేను చెప్పినట్టు చేసుకుంటే ఎప్పుడు కూడా ఎవ్రీ వీక్ ఒకరికి ఆఫర్ లెటర్ ఉంటుందండి మా కంపెనీలో. నేను వీడియోస్ పెట్టనండి, నా క్వాలిటీ, నా కమిట్మెంట్ బాగుంటేనే మీరు వస్తారు. కాబట్టి నేను అదే చెప్తాను. నేను ఇక్కడ ఏది కూడా నేను మీకు ఏది చెప్పానో అదే జెన్యూన్ కమిట్మెంట్ ఉంటుందండి. అదర్ థింగ్స్ ఏది కూడా ఉండదు. నేను ఇది చెప్పి అది చెప్పి అట్లా ఎండ్ ఆఫ్ ది డేకి కదండి. ఇది బ్రాండ్ ఇమేజ్ తో నడుస్తుందండి. అది ఆన్లైన్ ట్రైనింగ్ కంప్లీట్ ఎన్నో సంవత్సరాల నుంచి కంప్లీట్ ఆన్లైన్ ట్రైనింగ్, కంప్లీట్ రిఫరెన్స్ ద్వారానే 50% పీపుల్ ఉంటారు నా దగ్గర. బికాస్ ఆఫ్ రెఫరెన్స్ చేశారంటేనే నా ట్రైనింగ్ బాగుంటుంది, రెఫర్ చేస్తారు, లేదా చేయరు కదండి. సో అది ట్రైనింగ్ స్ట్రక్చర్ అండి. సో మీకు ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక అందరికీ కూడా సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తానండి. ఆ సర్వర్ యాక్సెస్ రియల్ టైంలో ఎలా ఉంటుంది, సర్వర్ యాక్సెస్ అనేది ఇది స్ట్రక్చర్ ఆఫ్ సర్వర్ అండి. మీకు అందరికీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తానండి. విండోస్ వాళ్ళు ఉంటారు, విండోస్, మ్యాక్ వాళ్ళు అయితే మ్యాక్, ఇది మ్యాక్ ఎడిషన్ అండి. సో మీకు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తే కనుక మీకు కంపల్సరీ మీరు 10 minutes పడుతుందండి ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి. దీన్ని SAP లాగిన్ ప్యాడ్ అంటారు. ఇది బ్లాక్ ఎడిషన్ ఉంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది వైట్, ఇది కాంట్రాక్ట్ బ్లాక్ కాంట్రాక్ట్. సో దీన్ని SAP లాగిన్ ప్యాడ్ అంటారండి. మీకు రియల్ టైంలో అయితే కనుక 4 icons ఉంటాయి. ఇవన్నీ మా సర్వర్స్. వీఆర్ ప్రొవైడింగ్ సర్వర్స్ ఆల్సో వరల్డ్ వైడ్, US, కెనడా, ఇండియా, మిడిల్ ఈస్ట్ సర్వర్స్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉంది. సో మీన్ వైల్ నా స్టూడెంట్స్ సర్వర్ యాక్సెస్ ఫ్రీ ఇస్తాను ట్రైనింగ్ ఉన్నది కాదు. సో ఇక్కడ రియల్ టైంలో అయితే కనుక మీకు ఇక్కడ 4 icons ఉంటాయి. శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లైంట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 4 icons ఉంటాయి. ఫ్యూ ప్రాజెక్ట్స్ అయితే కనుక డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో మీరు డెవలప్మెంట్ సర్వర్ క్లిక్ చేశారనుకోండి, డబుల్ క్లిక్ చేయాలి సర్వర్ యాక్సెస్. మీరు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్ లో, అది డౌన్లోడ్ చేసుకుంటారు. ఎలా డౌన్లోడ్ చేయాలి కూడా క్లియర్ గా నేను చెప్తానండి మీకు. సో మీకు ఇక్కడ యూజర్ ఐడి మీకు సెపరేట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ యూజర్ ఐడిని ఎంటర్ చేసుకుంటారు అండ్ పాస్వర్డ్ సెపరేట్ ఇస్తానండి మీకు, పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటారు. సో ఇది సర్వర్ అండి. ఇది లేటెస్ట్ వెర్షన్. US మార్కెట్ లో మీరు ఏ వెర్షన్ లో వర్క్ చేస్తున్నారు కూడా తెలుసుకోవాలంటే ఇంకోటి సిస్టమ్ స్టేటస్. ఇంకా 25 వెర్షన్ లో ఎక్కడ ట్రైనింగ్స్ కూడా చెప్పట్లేదండి, మేబీ ఫ్యూ ప్లేసెస్ తప్ప. సో ఇక్కడ ఇన్స్టాల్డ్ ప్రొడక్ట్ వెర్షన్ ఇంకోనండి 2025. ఇదే US మార్కెట్ లో ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ వెర్షన్ లో ఉంటాయండి. జస్ట్ ఇది వచ్చి 2 months కూడా అవ్వలేదండి, ఇది 1 month 1.5 month అయింది. సో ఏ లేటెస్ట్ వెర్షన్ అయినా మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే పార్ట్నర్స్ US లో ఉన్నారు. పార్ట్నర్ నా బిజినెస్ పార్ట్నర్స్ కాదు, వాళ్ళ SAP పార్ట్నర్స్, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళు సెటిల్డ్ ఇన్ గ్రీన్ కార్డ్ సిటిజన్స్ వాళ్ళంతా అక్కడ US లో. సో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో నేను మీటింగ్స్ లో జాయిన్ అవుతాను. అక్కడ ఏ న్యూ సాఫ్ట్వేర్ వచ్చినా ఇక్కడ ఉంటుందండి 10 days లెక్క. సో నా బేసిస్ వాళ్ళు నాకు ఒక ఎంప్లాయీస్ ఉంటారు ఇద్దరండి, యూట్యూబ్ చేసే వాళ్ళు ఉంటారు, బేసిస్ వాళ్ళు అంటే ఈ సర్వర్ సపోర్ట్ అంతా ఒక పర్సన్ ఆన్లైన్ లో చేస్తూ ఉంటాడు. ఏ ఇష్యూ వచ్చినా అతను చూసుకుంటాడు. యూట్యూబ్ మీకు తెలుసు కదా, మీరు చూస్తున్న యూట్యూబ్ నేను చేయను, నాకేం రాదు యూట్యూబ్. ఒక యూట్యూబర్ ఉన్నాడండి, యూట్యూబర్ చేస్తారు మాకు. సో ఇది సర్వర్, ఇది ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారండి. దీన్ని ఈజీ యాక్సెస్ అంటారు. ఎండ్ యూజర్స్ అంటే మీరు కన్సల్టెంట్స్, మీరు క్లయింట్ ప్లేస్ లో వర్క్ చేస్తారు చూడండి ఎంప్లాయీస్, వాళ్ళ ఎండ్ యూజర్స్. SD యూజర్స్ ఇక్కడ కస్టమర్ మాస్టర్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తాడు, కొటేషన్ చేస్తాడు, సేల్స్ ఆర్డర్ చేస్తాడు, ఇన్బౌండ్ డెలివరీ చేస్తాడు, PGI చేస్తాడు, బిల్లింగ్ డాక్యుమెంట్ చేస్తాడు. ఇక్కడే MM వాళ్ళు పర్చేజ్ ఆర్డర్స్, FI వాళ్ళు GL పోస్టింగ్స్ లైక్ దాట్. ఇది T కోడ్ బాక్స్ అంటారు, దీన్ని ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్ అంటారు.
SPR ఎంటర్ చేస్తున్నాను. IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్, డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇదే S4HANA సర్వర్. ఇక్కడే మీరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు. రియల్ టైంలో కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుందండి, రియల్ టైంలో కూడా. సో సర్వర్ బేస్ చేసుకుని ఇక్కడ బ్యాక్ రావాలంటే ఇంకో బ్యాక్, బ్యాక్ రావాలంటే బ్యాక్. సర్వర్ని క్లోజ్ చేయాలంటే విండోస్ వాళ్ళైతే రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ ఉంటుంది, మ్యాక్ వాళ్ళకైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్? ఎస్, లాగ్. అలా సర్వర్ మీకు ఒక 2-3 days సర్వర్ ఎలా ఆన్ చేయాలో కూడా చెప్తాను. మీకు అన్ని సాఫ్ట్వేర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తానండి ఆన్లైన్లోనే. యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు సెపరేట్ ఇస్తాను 2.5 months. మీరు ఆ యూజర్ ఐడితో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ మీరు కూడా ప్రాక్టీస్ చేసుకుంటారు. సో చాలా మందికి సపోర్ట్ లో మినిమం నాలెడ్జ్ కొంతమందికి ఉండొచ్చు, సో కొంతమందికి SAP అంటే ఐడియా ఉండకపోవచ్చు. అందరికీ ఓవరాల్ గా బేస్ చేసుకుని నేను ట్రైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇంప్లిమెంటేషన్ చేయటం రాలేదనుకోండి, సపోర్ట్ లో కొంతమంది టికెట్స్ సాల్వ్ కానీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేయటం రాదని వాళ్ళకి. సో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారండి. సో జాబ్ క్విట్ చేయాలన్నా వేరే జాబ్కి వెళ్ళాలన్నా చేయలేరు, ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్వైట్లీ డిఫరెంట్. సపోర్ట్ ప్రాజెక్ట్ ఇష్యూ వస్తే సాల్వ్ చేయాలి, కానీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అలా కాదు. క్లయింట్ ఇంటరాక్షన్ ఉంటుంది, 100% సబ్మిట్ క్లియర్ గా రావాలి, కన్ఫిగరేషన్ మొత్తం రావాలి, ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకుని రావాలి, FST ప్రిపేర్ చేయడం రావాలి, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం రావాలి, అన్ని రావాలి. అందుకే నా ట్రైనింగ్ బేస్ మోడల్ ఇంప్లిమెంటేషన్. ఒక ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో క్లియర్ గా చెప్తాను. 80% స్టేజ్ దగ్గర రోల్ అవుట్, డేటా మైగ్రేట్ గురించి చెప్తాను ఒక క్లాస్. అక్కడితో 3 ప్రాజెక్టులు వచ్చేస్తుంది. టెస్టింగ్ చేస్తానండి నేను లాస్ట్ లో, UAT SID. అక్కడ సపోర్ట్ అలవాటు అవుతుంది, ఎలా చేయాలో చెప్తాను. అందుకే ఓవరాల్ గా నా ట్రైనింగ్ లో ఇంప్లిమెంటేషన్ కవర్ అవుతుంది, రోల్ అవుట్ కవర్ అవుతుంది, డేటా మైగ్రేషన్ కవర్ అవుతుంది, సపోర్ట్ కవర్ అవుతుంది. సో మీకు ఈ 4 వస్తే ECC సపోర్ట్ లో టికెట్స్ వచ్చినా సాల్వ్ చేసుకుంటాం. ఈ కన్ఫిగరేషన్ నాలెడ్జ్ అంతా ఉందనుకోండి, ECC ప్రాజెక్ట్ కూడా చేయగలను. అది నా యొక్క మోడల్ స్ట్రక్చర్. సో ఫస్ట్ బేస్ మోడల్ 80%, 2 months వరకు నేను ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. లాస్ట్ 15 days లో అన్ని ప్రాజెక్టులు కవర్ అయిపోతాయి. ఈ బేస్ మోడల్ వచ్చింది అనుకోండి, అది కూడా చేయగలం. సో క్లయింట్ ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్, అది చాలా మందికి రాదు. టికెట్ వస్తే సాల్వ్ చేస్తారు, ఏదో హెల్ప్ తీసుకుని చేయడం, అది రియల్ ఎక్స్పీరియన్స్ కాదు. ఒక ఇంప్లిమెంటేషన్ హ్యాండ్స్ ఆన్ చేశారంటేనే అది రియల్ టైం ఎక్స్పీరియన్స్. అదే ఉంటుందండి ఇక్కడ. సో ట్రైనింగ్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి పాయింట్ ని. అది ప్రాజెక్ట్లో ఎలా చేయాలి కూడా చెప్తాం. నెక్స్ట్ లెవెల్ అది నార్మల్ లెవెల్ ఉంటుంది, బేసిక్స్ కానీ ఉంటుంది. ప్రాజెక్ట్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, SAP అంటే ఏంటో చెప్తాను, బేసిక్స్ చెప్తా, ప్రాజెక్ట్ లోకి తీసుకెళ్తాను. 2.5 months ఎవ్రీడే 1 hour ఉంటుంది క్లాస్. వీక్లీ 4 classes ఉంటాయి. మీకు 1 week క్లాసులు స్టార్ట్ అయ్యి మీకు తెలుస్తుంది వీక్లీ 4 classes ఎందుకనేది. ఎందుకంటే ఈ చెప్పిన 4 classes మీరు నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేసుకోవాలి. అది స్ట్రక్చర్. 2 months లో రెజ్యూమ్ రెడీ చేసేసుకోవాలి. క్లాసెస్ అయితే రెజ్యూమ్ ని నౌకరీ మానిస్టర్లో పెట్టాలి, కాల్స్ రావాలి. నెక్స్ట్ 1 month లో ఆఫర్ లెటర్ రావాలి. అది టార్గెట్. అంటే టోటల్ టార్గెట్ ఈస్ 4 months. అంతమించి టైం తీసుకోకూడదు. 4 months లో 0% లో ఉన్నవారు 1 lakh, 12 lakhs, 30 lakhs, 40 lakhs ప్యాకేజ్ వెళ్ళచ్చు. మినిమం స్టార్టింగ్ 3+ పెడితే 12 lakhs వస్తుంది. 12 lakhs SAP. SD మార్కెట్ చాలా స్పీడ్ అండి, ఎందుకంటే S4HANA వచ్చాక FI కన్నా SD మార్కెట్ ఎక్కువ ఉందండి. కారణం ఏంటంటే ఎక్కువ ఈజీ మారుతుంది. చెప్పాలంటే జాగ్రత్త నేర్చుకుని చాలా ఈజీ అండి ఇది. సో ఇది ట్రైనింగ్ కమిట్మెంట్స్ అండి. SAP SDలో ఏం చెప్తాం? బిఫోర్ స్టార్ట్ SD, FI బేసిక్స్, MM అండ్ ABAP లిటిల్ బిట్ నాలెడ్జ్, టెక్నికల్ సైడ్. సో ఇవన్నీ కూడా 1 week క్లాస్, 7 classes ఉంటాయి. ఈ క్లాసెస్ తర్వాత SDలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసైన్మెంట్ FI MM తో అసైన్ చేస్తాను, కస్టమర్ బిజినెస్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కస్టమర్ ఈజ్ బిజినెస్ పార్ట్నర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హైరార్కీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాంటాక్ట్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పార్ట్నర్ డిటర్మినేషన్స్. అది 1 set of ప్రాజెక్ట్. నెక్స్ట్ లెవెల్ బేసిక్ ఫంక్షనాలిటీ. బేసిక్ ఫంక్షనాలిటీలో ప్రైసింగ్ ఉంటుంది, ఫ్రీ గుడ్స్ ఉంటుంది, బోనస్ పే ఉంటుంది, అకౌంట్ అసైన్మెంట్, కాస్టింగ్, టాక్సేషన్, GTM, సెఫా అండ్ క్రెడిట్ మేనేజ్మెంట్, ఇన్వర్షన్ చెక్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత అడ్వాన్స్డ్ సేల్స్ ఉంటుంది, తర్వాత బిల్లింగ్ ఉంటుంది, తర్వాత పేమెంట్ కార్డ్స్ ఉంటుంది, తర్వాత బిల్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది, తర్వాత SIT ఉంటుంది, సిస్టమ్ ఇంటిగ్రేషన్, FISD చెప్పాలి మీకు. FISDతో పాటు FIMM కూడా చెప్తాను, 2-3 points. దెన్ UAT, కస్టమర్ మాస్టర్ ఎలా చేయాలి, ఎంక్వైరీ ఎలా చేయాలి, కొటేషన్ ఎలా చేయాలి, సేల్స్ ఆర్డర్ ఎలా చేయాలి, ఇన్బౌండ్ డెలివరీ, PCI, బిల్లింగ్ డాక్యుమెంట్. దాట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్. ఒక కన్సల్టెంట్ గా 0% నాలెడ్జ్ తో నా దగ్గర రావచ్చు. 100% 3 years, 4 years, 5 years పెట్టుకోవచ్చు. వేరే నేను ఫ్రెషర్ గా వెళ్ళొచ్చు అంటే ఫ్రెషర్ గా కాల్స్ తక్కువ ఉంటాయి.
డిపెండ్స్ ఆన్ ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి నేను చెప్పండి, అది మీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టాలి, అయితే ఫ్రెషర్ గా వెళ్ళాలా, మీకు ఆప్షన్ ఉంది. 5 years గ్యాప్ ఉంది, 5 years ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్ళొచ్చు. నా ట్రైనింగ్ నేర్చుకున్నాక 100% 5 years ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్ళొచ్చు. 100%. 5 years ఎక్స్పీరియన్స్ 20 lakhs కొట్టి వాళ్ళు కూడా ఉన్నారు. 18, 12, 13, 14, 15, 16, 18, 20 lakhs వరకు వెళ్తారు. ఒక కన్సల్టెంట్ 24 lakhs తో 10+ వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు. అది డిపెండ్స్ ఆన్, ఫస్ట్ ఇనిషియల్ గా 12 lakhs బ్రేక్ అని తీసుకోవచ్చు, 10 lakhs కానీ 12 lakhs. సో డిపెండ్స్ ఆన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు ఎంత అనేది. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్ పిక్చర్ ఉంటుంది, కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది ఈ 2.5 months. ఇది నా ట్రైనింగ్ చెప్తుంది.